Hello everyone, welcome back to my channel TR Learners. Dr. R. Ambedkar Open University, Open Degree first year, పదస్వరం సెకండ్ సెమిస్టర్. అయితే ఇందులో ఏం చదువుకోవాలి, ఏం చదువుకుంటే ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవుతాం, ఓకేనా? ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి వస్తూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే తెలుగు అనగానే అదొక అంటే చాలా వరకు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయిపోయాయి కదా. సో తెలుగు అనగానే చాలామంది కష్టపడుతున్నారు, భయపడుతున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఖండాలు భాగాల క్రమం. ఫస్ట్ అసలు ఏమేం పాటలు ఉన్నాయనేది ఒకసారి చూద్దామా. ఇక్కడ చూడండి, టోటల్ మనకి ఇక్కడ 6 భాగాలు కనబడుతున్నాయి. 6 భాగాలు అంటే 6 పాఠాలని అర్థం అన్నమాట. ఈ పదస్వరూపంలో ఫస్ట్ మనకి మొదటి భాగం వచ్చేసి పదాలు ఏర్పడే పద్ధతి, తర్వాత లింగ వచన కాలిక రూపాలు, తెలుగు ఇతర భాషలతో సంబంధాలు, పదాలు అర్థభేదాలు, సంధి సమాసం. ఇవి మనకున్న పాఠాలు. అయితే ఎలా చదువుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మీకు ఇక్కడ కనపడేది ఏంటంటే, మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఫస్ట్ ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ని యూజ్ చేసుకుంటూ మనం ఏ విధంగా నేర్చుకోవాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చెప్తా చూడండి. ఇది సెకండ్ సెమిస్టర్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. టైం మనకి అవర్స్ ఉంటుంది, మార్క్స్ 60 మార్క్స్ పేపర్. ఫస్ట్ చూడండి, ఈ సెక్షన్ ఏలో ఏవైనా 3 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి, ఓకేనా? ఒక్కొక్క దానికి 6 మార్కులు, 18 మనకి ఫస్ట్ సెక్షన్ ఏ నుండి వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు చూడండి. విభక్తిని నిర్వచించి పద నిర్మాణంలో వివిధ ప్రాధాన్యతను తెలపండి. మొదటి పాఠంలో ఉంటుంది ప్రశ్న. తెలుగులో క్రియపై వచ్చే వివిధ ప్రత్యయాల గురించి రాయండి. భాషల మధ్య ఆదాన ప్రదానాలు ఏ కారణాల వల్ల జరుగుతాయో వివరించండి. పర్యాయ పదాలను నిర్వచించి వివరించండి. ద్విరుక్త టకాదేశాన్ని సోహరంగా నిరూపించండి. బహువ్రీహి సమాసాన్ని వివరించండి. ఇవన్నీ కూడా నార్మల్గా చూసినట్టయితే బహువ్రీహి సమాసం అంటే ఏంటి, మనకి చిన్నప్పటి నుంచి కూడా వస్తూ ఉంటుంది, అవునా? అంటే 10th లోపు కూడా మనము ఈ సంధి సమాసాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఇంకా పర్యాయ పదాలు అంటే ఏంటి అనే దానికి కూడా మనకి ఫస్ట్ నుంచి అంటే దాని నిర్వచనాలు వాటిని వివరించడం అనేది లేకపోయినప్పటికీ, ఇప్పుడు స్త్రీ అంటే పర్యాయ పదం చెప్పండి అంటే పడతి, ఇంతి, ఉవిద ఇలా చెప్తూ ఉంటాం కదా. అట్లా పర్యాయ పదాలు ఏంటి అనేది మనకు తెలుసు, దాని నిర్వచనము వివరించడం అనేది మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుంటాం అన్నమాట. సో మీరు దాని గురించి అంటే ఒకవేళ మీరు ఏం చదువుకోలేదు అనుకుందాం, మనకి క్రియల గురించి తెలుసు, విభక్తి గురించి తెలుసు, అవునా? సో ఇలాంటి వాటి గురించి మనకి ఎంత తెలుసో అంత రాయటం వల్ల కూడా మనం ఈజీగా మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మళ్ళీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ సెక్షన్ బి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏవైనా 3 ప్రశ్నలకి సమాధానాలు రాయాలి, ఒక్కొక్క దానికి 10 మార్కుల ప్రశ్నలు అన్నమాట. ఇవి పదాలు ఏర్పడ ప్రత్యయాలు నిర్వహించే పాత్ర తెలపండి. ఇది కూడా మనకి మొదటి పాఠం నుంచి వస్తుంది. తెలుగులో వచనం గురించి రాయండి. ఈ రెండిట్లోంచి ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం రాస్తే సరిపోతుంది అన్నమాట. తర్వాత దేశ భాషల నుండి తెలుగుకు సమకూడిన పద సంపద గూర్చి రాయండి. వాగార్థాలను నిర్వచించి వాటి భేదాలను తెలపండి. సంస్కృతంలోని అచ్ సందులను వివరించండి లేదా తత్పురుష సమాసాన్ని సోదాహరణంగా నిరూపించండి. ఇవి మనకిచ్చిన ప్రశ్నలు. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి కాలేజ్ కానీ స్కూల్ కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే మోడల్ పేపర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ మోడల్ పేపర్లోంచి కనీసం ఒక ప్రశ్న అయినా మనకి లాస్ట్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, తప్పకుండా ఇందులో ఉన్న అన్ని ప్రశ్నల్ని కూడా మీరు చదువుకోవాలి. సో ఇక్కడ మీకు సెక్షన్ సి కనపడుతుంది కదా. సెక్షన్ సిలో మనకి ఇంతకుముందు ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వచ్చేవి, బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్సే ఇచ్చేస్తున్నారు అన్నమాట ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నలని మీరు తప్పకుండా నేర్చుకోవాలని చెప్తున్నా, ఓకేనా? మనకి ఏవైతే మోడల్ పేపర్లో ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయో ఈ ప్రశ్నలు మాత్రం మీరు తప్పకుండా అన్ని ప్రశ్నల్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మొదటి పాఠంలో ఏ విధంగా నేర్చుకోవాలి అనేది చూద్దాం. మొదటి భాగం మనకు పదాలు ఏర్పడే పద్ధతి. మొదటి పాఠం ఏంటి? పదాలు ఏర్పడే పద్ధతి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఫస్ట్ అసలు పాఠంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి,